బల్లార్స సెక్షన్లో రైళ్ల రద్దు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నది ప్రయాణికులకి. ఒక దశలో సికింద్రాబాద్ నుంచి బల్లార్స వరకు నడిచే రైళ్లు చాలా కాలం క్రితమే కొంత రద్దు కాగా, సికింద్రాబాద్ కాగజ్ నగర్కు నడిచే రైళ్లలో భాగ్యనగర్ చాలా ఇంపార్టెంట్. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి కాగజ్ నగర్ నడుస్తుంది. అలాగే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ప్లస్ సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్, ఈ మూడిట్లలో సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ని రామగుండం వరకు నడిపిస్తున్నారు, ఇంటర్సిటీని మంచిర్యాల వరకు నడిపిస్తున్నారు. అలాగే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ కూడా మంచిర్యాలకి వచ్చి మంచిర్యాల వెళ్తున్నది. ఇటుక మందమర్రి, రవీంద్రకని, బెల్లంపల్లి, భాష ఇదంతా వదిలేద్దాం. ఇక్కడికి వచ్చే ప్రయాణికులు, ఇటు వెళ్ళే ప్రయాణికులకు బస్సు సౌకర్యం కల్పించడంలో ఈ ప్రాంత ఎమ్మెల్యేలు పూర్తిగా విఫలమయ్యారు. ఇటు బెల్లంపల్లి కావచ్చు, కాగజ్ నగర్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, ఇటు చెన్నూరు ప్లస్ గోదావరికని అంటే రామగుండం రైల్వే స్టేషన్లో ఒక్క ఆర్టీసీ బస్సు ఉండట్లేదంట. ప్రయాణికులు చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి మంచిర్యాల బెల్లంపల్లికి వెళ్ళేవాళ్ళు రామగుండంలో దిగి గోదావరికని బస్టాండ్కి వెళ్ళాలి. ఒక పర్సన్కు 50 రూపాయల చొప్పున ఆటోలలో కిక్కిర్చి కూర్చోబెట్టి మరీ వసూలు చేస్తున్నారు ఆటో డ్రైవర్లు. మరి బస్సు సౌకర్యం ఇస్తే ఎంత బాగుండేది. సరే, బస్సులన్నీ మేడారం జాతరకి ఎటుపోయినాయి. జాతర సమయంలో బంద్ చేసి నిజంగా రైళ్లల్లో ఎట్లా ఉందంటే పరిస్థితి నరకం కనబడుతుంది. రైలు ప్రయాణం చేయాలంటే నరకం చూస్తున్నారు. ఉన్నే 2-3 రైళ్ళు. అంతకుముందు నాగ్పూర్ ఎక్స్ప్రెస్, అజ్ని ప్యాసింజర్ ఇవన్నీ రద్దు చేసిండు. ఎలాగే చేయడం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అంతా అసలు ఎట్లా అయిపోయారంటే ప్రజల సమస్యలు అయితే అస్సలు పట్టించుకోవడం లేదు. ఇది అంతిమంగా ప్రభుత్వాలకు నష్టమే. ఇక ఈ జాతర సమయంలో జరుగుతున్న ఈ ఒత్తిడి వల్ల కావచ్చు, రామగుండం, మంచిర్యాల ఈ స్టేషన్లలో జరుగుతున్న ఇబ్బందులు కావచ్చు, ఆర్టీసీ బస్సు లేకపోవడం, స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళని గమ్యస్థానం చేర్చాలంటే ఆర్టీసీ బస్సులో చాలా ఇంపార్టెంట్. అవి లేకపోవడం వల్ల రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతున్నది. ఇది ఈ ప్రాంత ఎమ్మెల్యేలను రాష్ట్ర ప్రభుత్వం గమనించాల్సిన అంశం.